హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబీ వ్లాగ్స్ 2. సో ఇవాళ వీడియో ఏంటంటే మా అమ్మ బర్త్డే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అనమాట. సో మా మమ్మీకి అయితే మేము డెకరేషన్ కూడా సీక్రెట్గా చేసి సర్ప్రైజ్ ఇచ్చాం. మీకు అనుమానం రావచ్చు, మీరు ఇంట్లోనే ఉన్నారు, మీ మమ్మీ ఇంట్లోనే ఉన్నారు ఎలా అని చెప్పి. సో మేము ఇప్పుడైతే మా మమ్మీని దగ్గర నమ్మించాము, మేము త్వరగా పడుకుంటున్నామని చెప్పేసి మా రూమ్లోకి అయితే వచ్చి మేము త్వరగా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. 10కి స్టార్ట్ చేస్తే 10:30కి స్టార్ట్ చేస్తే 11:30 కల్లా అయిపోయింది. 1 అవర్ అయిందనమాట డెకరేషన్ అంతా అయ్యేపాటికి. ఆ బ్యాక్గ్రౌండ్ స్టాండ్ అంతా కూడా ఫిక్స్ చేయడానికి చాలా అంటే చాలా టైం అయింది. సో చిన్ని అయితే బెలూన్స్ ఊదుతుంది, నేనైతే ఆ స్టాండ్ ఫిక్స్ చేశాను, అలాగే అది మా అక్క నేను కలిసి ఫిక్స్ చేసాము. సో ఇంక మా అక్క అయితే ఆ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అయితే ఫిక్స్ చేస్తుంది. సో ఒక్కొక్కటి ఇంకా అలాగా ఏదో వచ్చినట్టు ట్రై చేసామన్నమాట. సో మా మమ్మీ రియాక్షన్ అయితే చాలా బాగా నచ్చిందంట మా మమ్మీకి. సో మా మమ్మీ రియాక్షన్ అయితే మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో గిఫ్ట్ కూడా తీసుకొచ్చి అయితే దాచి పెట్టేశాను. మా అక్కకు కూడా తెలియదు నేను గిఫ్ట్ తెచ్చానని. సో త్వరగా అదంటే ముందే చెప్పాను, అంటే అప్పుడే చెప్పాను అనమాట గిఫ్ట్ తెచ్చానని చెప్పేసి. ఫైనల్లీ డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. సో తర్వాత అయితే వచ్చి 12 అవుతుంది అనగా 5 minutes అయిందని, ఇంకా ఉంది 12కి అన్నప్పుడు వచ్చి లేపామన్నమాట. మా మమ్మీ ఎందుకు మామూలుగా విష్ చేయడానికి అని చెప్పి లేపితే ఇంకా వచ్చిందనమాట అలాగే. సో ఐస్ క్లోజ్ చేసేది అయితే తీసుకొచ్చాము ఈ గదిలోకి. సో మా డాడీకి అయితే తెలుసు, అంటే మేము ఇలా చెప్పామన్నమాట. కేక్ కూడా లేదని చెప్పాము, మా డాడీకి బాగోలేదు అని చెప్పమన్నాను అనమాట నేనే. సో చెప్పారనమాట. సో ఫైనల్లీ మా మమ్మీ రియాక్షన్ అయితే చూసేయండి. చూసారు కదా, నాకైతే చాలా ఆ రియాక్షన్ కోసమే చాలా భయపడి, అంటే ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పేసి అయితే భయపడ్డాము, కానీ తెలియకుండా మేము అనుకున్న రియాక్షన్ అయితే వచ్చింది. సో ఫైనల్గా కేక్ కటింగ్ అయితే చేయించేసాం అనమాట. సో ఇంక విఘ్నేష్ మా డాడీ, అలాగే ఆ రోజు ఫాదర్స్ డే కూడా కాబట్టి మా డాడీతో పాటు అయితే కట్ చేయించామన్నమాట. సో అందరం ఇంకా కేక్ తినేసి ఇంక మా మమ్మీకి నేనైతే గిఫ్ట్ ఇచ్చాను. అందరం కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే మా మమ్మీ బర్త్డేని ఎండ్ చేసేసామన్నమాట. మేము ఎప్పుడైనా మిడ్ నైటే కేక్ కోస్తాము, ఇంక తర్వాత రోజు అయితే కేక్ ఎప్పుడు నాది మా అక్కయ్య పుట్టినరోజు తప్పించి ఎప్పుడు ఇంక నెక్స్ట్ డే అంటే బర్త్డే రోజు అయితే కేక్ కోయమన్నమాట. బిఫోర్ డే అంటే 12కి అయితే కేక్ కట్ చేస్తాం అంతే. సో విఘ్నేష్ అయితే కేక్ మీద వాటి కోసం చాక్లెట్స్ కోసం చాలా వెయిట్ చేశాడు. సో ఇంకా తినేసాడు అనమాట. సో ఇంకా ఫైనల్గా గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకున్నాను. ఇంటిలో మా మమ్మీ అయితే కాల్ మాట్లాడుతున్నారు. సో సీతు వాళ్ళు అయితే వీడియో కాల్ చేశారనమాట, మాట్లాడుతున్నారు. సో ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చాము, గిఫ్ట్ అయితే ఓపెన్ చేశారు. మేము ఇస్తుంటే మా మమ్మీ కాల్ మాట్లాడుతుంది, నేను ఇస్తుంటే విఘ్నేష్ కూడా వచ్చాడనమాట అదే గిఫ్ట్ తీసుకోవడానికి. సో అది గిఫ్ట్ ఇవ్వడానికి సారీ. సో ఇప్పుడైతే ఓపెన్ చేసేసింది, చూడండి ఏం గిఫ్ట్ ఇచ్చాను అనేది. వస్తుందన్నమాట అందులో, కానీ మీ ఫోటో అయితే పెట్టాలి, పెట్టేసాం కాబట్టి ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పటికి. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సో కొన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి, ఇంకా దానికోసం బెల్ బటన్ క్లిక్ చేసి అటు పెట్టుకోండి. సో బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.